జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గాయత్రిని దత్తత తీసుకున్నారు కదా పెద్దయ్య. అవునమ్మా. తల్లి తండ్రి లేని పిల్ల అని దత్తత తీసుకున్నారు. నన్ను కూడా దత్తత తీసుకోవచ్చు కదా. అంతేలే, ఆస్తి పెరుగుతూ ఉంటే ఇలాంటి అనాథాలకు కూడా ఆశ పెరుగుతూ ఉంటుంది. సుమన, నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. సుమన అన్న దాంట్లో తప్పు లేదులే. సుమన ఉద్దేశం తప్పు అయి ఉండొచ్చు. అమ్మ విశాలాక్షి, నువ్వు మా ఇంట్లో ఉండమంటే ఉండను అన్నావు. ఉండిపోతాను అంటే నిన్ను దత్తత తీసుకోవడానికి నిమిషం కూడా ఆలోచించు. నిజం విశాలాక్షి, నువ్వు అను, ఈరోజే ఏర్పాట్లన్నీ చేసేస్తాం. పర్వాలేదులే అమ్మా, ఏమంటారో అని అడిగానంతే. నేనెందుకలా అడిగానంటే, సుమన, నీతోనే చెప్తున్నా, జాగ్రత్తగా విను. పెళ్లి కాని వాళ్ళే అమ్మలవుతున్నారు. కొందరు అమ్మతనాన్ని అమ్ముకుంటున్నారు. ఏమంటున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందిలే అయ్యా. స్నానం చేసి వచ్చాను. శివ పూజ చేసుకోవాలమ్మా. పూజ గది దగ్గరికి వెళ్దాం రామ్మా. ఏదేదో మాట్లాడుతోంది పిచ్చిది. అలా అనకండి, మీ నోరు పడిపోగలదు. విశాలాక్షి అన్నది నాకు అర్థమైంది. పెళ్లి కాని కసి గర్భాశయాన్నిచ్చిందంటే పరోక్షంగా అమ్మవుతుందనే, అమ్మతనాన్ని అమ్ముకుందనే. ఈ సంచినే అనాథ పిల్ల విశాలాక్షికి బలమనుకుంటా. ఏదో మాయ చేస్తోంది. సర్వం తెలిసినట్టు మాట్లాడేస్తోంది. నా గుట్టెంతో బయట పెట్టాలని చూస్తుందనుకుంటా. ఈ సంచిని కనబడకుండా చేస్తే దీన్ని వెతకటం మీద దృష్టి పెట్టి నన్ను మర్చిపోతుంది. సారంగా అని ముద్దు పేరు కూడా పెట్టింది ఈ త్రిశూలానికి. దీన్ని విసిరిపారేస్తే ఎక్కడో పడుతుంది. ఈ డమరుకం మోగించి ఆ ఆత్మానందుల వారి చెవుల్లో నుంచి రక్తం కారేలా చేసింది ఆ మాయగత్తె. దీన్ని కూడా దూరంగా పారేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.